న్యాయం కాదు. చెప్పమ్మా, మీ కుటుంబానికి జరిగిన ద్రోహం ఏమిటో, న్యాయవాది ముసుగులో ఉంటూ మీకు అన్యాయం చేసిన మనిషి ఎవరో, అసలు జరిగిందేమిటో నాకు చెప్పమ్మా. నాకేమాత్రం అవకాశం ఉన్నా ఆ దుర్మార్గుడిని కోర్టుకి ఇడ్పించి చేసిన తప్పులకు శిక్ష పడేటట్టు చేసి నా చదువుకు ఒక సార్థకత కల్పించుకుంటానమ్మా. మా అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. చెప్పమ్మా, అసలు ఏం జరిగిందో చెప్పు. చెబుతాను బాబు, చెబుతాను. పచ్చటి మా బ్రతుకుల్లో ఎలా చిచ్చు పెట్టారో, చల్లటి మా సంసారం ఎలా అల్లకల్లోలమైందో చెబుతాను. 14 ఏళ్ల క్రితం కళకళ్ళాడుతూ ఉండే మా కాపురంలో పోనీ ఇక్కడ ఆపు. ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తాం. హలో హలో, ఇది పోలీస్ స్టేషన్. ఏమిటండి, 1 ట్రిప్ వెళ్ళినందుకు ఇంత డబ్బు ఇచ్చారా మనుషులు? అవును పార్వతి, మన బండిలో వెళ్ళటం వల్ల వాళ్ళకేదో మంచి జరుగుతుంది. అందుకే సంతోషంగా ఇంత డబ్బు ఇచ్చుంటారు. ఏమోనండి, కష్టపడకుండా వచ్చిన ఈ డబ్బు చూస్తుంటే నాకేదో అశుభంగా అనిపిస్తుంది. ఈ డబ్బు వల్ల ఏం కష్టాలు వస్తాయో. ఇన్స్పెక్టర్, ఇతనే ఆ డ్రైవర్. నేను చెప్పిన టాక్సీ నెంబర్ సరిపోయింది కదా? అవును. ఆ నోట్లు కూడా చూడండి, నేను మెన్షన్ చేసిన నంబర్లే ఉంటాయి. ఇతను ఆ దుర్మార్గులు కలిసి వెళ్ళారు. ఏమిటి సార్, ఏమిటి మీరు అనేది? ఏమీ తెలియనట్టు నాటకమాడకు రాస్కెల్. నీ మనుషుల్ని మా ఇంట్లోకి పంపి నా భార్యను చంపి నా డబ్బంతా దోచుకుని. లేదు సార్, వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు. వాళ్ళు నా టాక్సీ ఎక్కిన మనుషులు అంతే. అవన్నీ కోర్టులో చెప్పుంది కానీ ముందు నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. బాబు గారు, మా ఆయనకి ఏ పాపం తెలియదు. ఆయన పరాయి వాళ్ళతో మోసించే మనిషి కాదు. ఆయన మీద అన్యాయంగా నేరం మప్పుడండి బాబు గారు. నరుమై, చూడగానే ఎవరు దోషులో ఎవరు నిర్దోషులో తెలుసుకోగల నాకు నువ్వు చెప్తున్నావా? నా కుటుంబాన్ని సర్వనాశనం చేసిన వాడు జీవితాంతం జైల్లో మగ్గిటట్టు చేస్తాను. బాబు గారు, మా ఆయన నిర్దోషి. ఆయన మీద అన్యాయంగా నింద మప్పకండి బాబు గారు. ఆయన నిర్దోషి బాబు గారు. బాబు గారు, హలో బాస్, ఇప్పుడే శివరాం ఇంటికి పోలీసులు వచ్చి వాడికి బేడీలేసి తీసుకెళ్తున్నారు బాస్. ఓకే బాస్. అయ్యో డాక్టర్ గారు, నాకేం కనపట్టలేదు డాక్టర్ గారు. అంతా చీకటిగా ఉంది. అమ్మా, బాబు, ఒరే కృష్ణ, అయ్యో. అమ్మా, నువ్వు ఇక్కడ కూర్చోమ్మా. నువ్వు వెళ్ళి ఎవరినైనా ఏమైనా అడిగి చెల్లికి ఇంటికి తీసుకొస్తాను. కృష్ణ, తొందరగా వచ్చే బాబు. అలాగే.
చెల్లికి పట్టెడు అన్నం పట్టుకొస్తా అని వెళ్ళిన నా చిన్నారి బాబు ఆ సంఘటన కారణంగానే మాకు దూరం అయ్యాడు. అమ్మా, ఆ రోజు నిన్ను విడిచి వెళ్ళిపోయిన బాబు నేనేనమ్మా. బాబు, ఏమిటి ఏమిటి నువ్వు అనేది? అవునమ్మా, నీ కృష్ణుడిని నేనేనమ్మా. కృష్ణ, అమ్మా, బాబు 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 అమ్మా, బాబు కృష్ణ, నా బంగారు తండ్రి. అమ్మా, ఎన్ని సంవత్సరాలైందిరా నిన్ను చూసి. అమ్మా, ఆ రోజు నిన్ను చెల్లిని వదిలి ఎక్కడైనా కాస్త అన్నం దొరుకుతుందని బయలుదేరి వెళ్ళాను. ఆ తర్వాత ఏ తల్లి కన్నా బిడ్డవో చందమామలా ఉన్నావు బాబు. అన్నం పెడుతున్న మీరు నాకు దేవతలాగా అనిపిస్తున్నారు. అమ్మరాజు గమ్మరాజు వెళ్ళవా వెళ్ళు. అన్నం చూసే. అయ్యో ఏమండి, ఇందాక నేను ప్రసాదం పెట్టానే ఆ బాబేనండి. దెబ్బ బాగా తగిలినట్టుంది. ఆసుపత్రి తీసుకెళ్దాం. ఆ విధంగా మీకోసం వెతుక్కొని మీరు కనిపించక దిక్కులేని వాళ్ళ ఏడ్చే నన్ను ఆ తల్లి తన దగ్గర తీసింది, తమ ఇంటికి తీసుకెళ్ళింది. బిడ్డలేని ఆ దంపతులు నన్ను కన్న బిడ్డలా ఎంతో ప్రేమగా చూసుకున్నారు. బాబు కృష్ణ, ఇంతకాలం రాయనుకున్న ఆ దేవుడికి కాస్తో కోస్తో మనస్సుందని ఇప్పుడు అర్థమైందిరా. మాకు లేవనుకున్న నిన్ను ఈ విధంగా దగ్గరకు చేర్చి తను ఉన్నాను అని నిరూపించుకున్నాడు. అమ్మ, ఇన్నేళ్లు కన్న తల్లికి నేను దూరం అవటానికి, మగదిక్కు లేకుండా అనాథల్లాగా నువ్వు చెల్లి దీనంగా బ్రతకటానికి, నిర్దోషైన నాన్నగారిని దోషి అనే ముద్ర వేయటానికి కారకులు ఎవరమ్మా? ఎవరు? అసలు హత్య చేసిన హంతకుడెవరో నాకు తెలియదు బాబు. కానీ నిందను మోపిన ఆ లాయర్ పేరు మాత్రం జగన్నాథం. గుడ్డిదాన్ని. ఆ దుర్మార్గులు ఎక్కడున్నారో ఎలా తెలుసుకోగలను బాబు? నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డగా నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. న్యాయవాదిగా న్యాయస్థానంలో మొదటిసారి అడుగుపెట్టి న్యాయవాది ముసుగులో ఉన్న ఆ మనిషి నిజ రూపాన్ని బయట పెడతా. అంతేకాదమ్మా, రాక్షసుడిలాగా దారుణమైన హత్య చేసి ఆ నేరాన్ని నాన్నగారి మీద తోసి తప్పించుకున్న అసలు హంతకుడు ఈ లోకంలో ఎక్కడున్నా పట్టుకొని ఉరికంబం ఎక్కించి తీరుతాను. అమ్మా, గొప్ప శుభవార్తమ్మా. నేనేనాడు ఊహించని ఆనందం, అదృష్టం నాకు ఎదురయ్యాయమ్మా. ఏమిటి బాబు, ఏమిటి నువ్వు చెప్పేది? అమ్మా, నాకు జన్మనిచ్చిన తల్లిని, తోడబుట్టిన చెల్లిని ఈ రోజు నేను కలిశానమ్మా. నిజంగానా బాబు? లేరు, ఇక నీ బ్రతుకులోకి రారు అనుకున్న వాళ్ళు నిన్ను కలిశారంటే నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడివి. నా అదృష్టానికి కారణం నువ్వు చేసిన పూజలేనమ్మా. అమ్మా, వాళ్ళెవరో తెలుసా? నేను ఒక రోజు ఒక అమ్మాయిని రక్షించి ఆమె తల్లిని కలుసుకున్నానని చెప్పాను చూడు, వాళ్ళేనమ్మా నా తల్లి చెల్లాయను. బాబు, ఎంతకాలమైనా ఎంత దూరమైనా ఏనాటికి విడిపోనిది, ఎప్పటికైనా కలిసేది రక్త సంబంధం ఒకటే బాబు. దాని ముందు ఏ అనుబంధమైనా చిన్నదే అవుతుంది. అమ్మా, నా వాళ్ళని కలుసుకోవడమే గాక ఈ రోజు మా కుటుంబానికి జరిగిన అన్యాయం కూడా తెలుసుకున్నాను. ఒక హంతకుడు కారణంగా అమాయకుడైన నా తండ్రి దోషి అనే ముద్రతో దేశాలు పట్టిపోయాడనే నిజం తెలుసుకున్నాను. బాబు, అవునమ్మా, వాళ్ళకి జరిగిన అన్యాయానికి నా గుండె బ్రద్దలైంది. వాళ్ళకి తిరిగి న్యాయం చేయాలని నా మనసు ఘోషిస్తుంది. బాబు, నీ గుండెల్లో మండే అగ్నిగుండం ఏమిటో నాకు అర్థమైంది. మురళి, ఇన్నేళ్లకి నా కలలకి రూపంగా నువ్వు న్యాయవాదివయ్యావు. నీ వృత్తికి నువ్వు న్యాయం చేయాలంటే ముందు నీ వాళ్ళ జీవితాల్ని నాశనం చేసిన ఆ మనుషుల్ని చట్టంతో పట్టించు. న్యాయస్థానంలో నిలబెట్టి వాళ్ళకి శిక్ష పడేటట్టు చూడు. అవును బాబు, ఒక ఆడదానిగా నీ తల్లి ఆవేదనను అర్థం చేసుకోగలను. కట్టుకున్న వాడికి దూరం చేసి ఆమె జీవితంలో చీకటి నింపిన ఆ దుర్మార్గుడు ఎవరైనా సరే వాడిని ఉరికంబానికి ఎక్కించి తీరాలి. అలా చేస్తానని నాకు మాట ఇవ్వు బాబు. తప్పకుండానమ్మా, నువ్వు కోరినట్టే మా కుటుంబానికి ద్రోహం చేసిన ఆ నేరస్తుడిని న్యాయమనే ఆయుధంతో ధర్మయుద్ధం చేసి అంతం చేసి తీరుతానమ్మా. నన్ను అన్యాయం చేయకండి. నీకు కొత్తగా పెళ్ళయిందేనండి, మీకు దండం పెడతాను, నన్ను విడిచిపెట్టండి. बहुत अच्छी लड़की है।